ఆశీర్వాదంతో వెళ్ళాలి. హల్లెలూయా. కనుక చక్కగా దేవా నాతో మాట్లాడాలి, ఈరోజు నా జీవితంలో ఏదో ఒక కార్యం జరగాలి అనే ఒక ఉద్దేశం కలిగి మీరు ప్రార్థన పూర్వకంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని అలా ఖాళీగా పంపడం. కనుక మనం జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చిన వారు అందరూ కూడా ఎవరు కూడా మాట్లాడకండి, దయచేసి పిల్లలతో ఆడుకోవద్దు, ఫోన్లు పట్టుకొని కూడా ఉండద్దు. ఓకే, ఆ ఫోన్లు యవనస్తులు ఫోన్లు చూసుకుంటుంటారు కొంతమంది, అలా కూడా చేయకండి, పక్కకు పెట్టేయండి. ఎవరికో వాళ్ళకి కరెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సరే, మరి ఈ యొక్క ప్రత్యేక దినాన దేవుడు మనతో మాట్లాడలాగా మనం ఎదురు చూద్దాం. అయితే చూడండి, మరి కీర్తనలు మనకి 150 కీర్తనలు ఉన్నాయి కదండి. మన కీర్తన ధ్యానం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ 150 కూడా ఎన్నోసార్లు మనం ముగించేసాం కూడా. మరి ఇప్పటికి ఈ యొక్క కిందటి వారం ఏ కీర్తన మీరు ధ్యానించారు? 72. ఓకే. సో ఈ యొక్క 150 కీర్తనలో మనకి తెలుసు, మరి కొంతమంది కలిసి మరి యొక్క కీర్తనలు రచించారు. అందులో ప్రధానంగా మనం మాట్లాడుకున్నది దావీదు కీర్తనలు అని మాట్లాడడానికి కారణం ఏంటంటే 150 కీర్తనలో 73 కీర్తనలు ఆయన రాశాడు కాబట్టి ఎక్కువ శాతం ఆయన రాశాడు కనుక మరి ఆయన పేరు దానికి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మరి ఆయనే కాదు, ఆయనతో కలిసి కూడా చాలామంది ఏతాను, హేమాను, ఆగోరు, కోరాహు కుమారులు, అలాగే సొలొమోను, మోషే, వీళ్ళు కూడా అందరూ కూడా కలిసి మరి కొన్ని కీర్తనలు రచించారు. అయితే అన్నీ కూడా 150 కీర్తనలో 100 కీర్తనలు వీళ్ళంతా కలిసి రాస్తే 50 కీర్తనలు మాత్రం ఎవరు రాశారో ఈ రోజుకి తెలియదు. వాళ్ళు ఎవరు రాశారో తెలియదు. సో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 102వ కీర్తన 102వ కీర్తన 6వ అధ్యాయము 7వ వచనం. 102వ కీర్తన 102వ కీర్తన 6వ వచనం 7వ వచనం రెండు చదవండి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను, పాడైన స్థలములోని పగిడి కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ 102వ కీర్తన, ఈ కీర్తనాకారుడు ఎవరో తెలియదు. చాలామంది అనుకుంటారు ఇది ఆషాపు రాశాడని, దావీదు రాశారని అనుకుంటున్నారు, కానీ ఏ ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ప్రూఫ్ లేనప్పుడు మనం ఏం మాట్లాడకూడదు కదా. కనుక ఈ 102వ కీర్తన ఇట్ ఇస్ అన్నోన్, మనకు తెలియదు ఎవరు రాశారో. అయితే ఇందులో ఈ 102వ కీర్తనకారుడు తన్ను తాను పోల్చుకుంటున్నాడు ఆ 2 వచనాల్లో. మళ్ళీ ఒకసారి చదవాలి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను, పాడైన స్థలములోని పగిడి కంటె వలె నున్నాను. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నున్నాను. హల్లెలూయా. ఏంటండి ఇది? ఆయన్ని, ఆ కీర్తన రాసిన వ్యక్తిని ఆయన ఈ యొక్క పక్షులతో పోల్చుకుంటున్నాడు. సో మత్తయి సువార్తలో కన్నా మనం చదివితే మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అని దేవుడే చెప్తున్నాడు కదా. అవి విత్తవు, కొయ్యవు, కానీ అవి పోషించబడతాయి. వాటికంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, వాస్తవంగా మాట్లాడితే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో కానీ మనం కానీ చూడగలిగితే అక్కడ దేవుడు ఆయన స్వరూపమందు స్త్రీగాను పురుషునిగాను చేశాడు కదండి. ఆయన స్వరూపములో చేసిన మనకి ఎంత విలువైన వారం మనం, ఆయన పోలికలో మనం చేయబడిన వారం. అంటే మనము భూమి మీద ఉన్న అన్ని జీవుల్లో కూడా మనిషి చాలా శ్రేష్ఠుడు, చాలా జ్ఞానవంతుడు. అవునా కదా? చెప్పాలి మీరు. అవును అంటున్నప్పుడు మరి ఎందుకు ఇలాగా? చూడండి, మరి యోబు గ్రంథం 12వ అధ్యాయంలో, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. ఏంటిది? చాలా కాంట్రడిక్టరీ సబ్జెక్ట్స్ అన్నమాట ఇవి. అంటే మనము శ్రేష్ఠులుగా దేవుడు ఎంచినప్పుడు, దేవుడే మత్తయి సువార్తలో మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అని చెప్తున్నప్పుడు, ఆయన పోనుకలో మనలందరినీ కూడా నిర్మించినప్పుడు మళ్ళా ఈ విధంగా ఎందుకు చెప్పాలి? యోబు చెప్తున్నాడు, మీకు తెలుసా, మీకు ఎన్నోసార్లు నేను ఇవన్నీ కూడా చెప్పుకొని వస్తూనే ఉన్నాను. మనకి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే మొట్టమొదటి ఒక పుస్తకం ఏంటి?
ఏంటండి? ఆ? చెప్పాలి. ఎందుకు మళ్ళీ తడబడుతున్నారు? ఇలా అడిగితే ఏదో ఉంటుంది అనుకుంటున్నారా? ఆ, ఆ, అదే. సో క్రోనాలజీ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఈ యొక్క పుస్తకాలు అరేంజ్ చేసే విధానం సరిగ్గా పెట్టలేదు, కావాలనే పెట్టలేదు. దానికి కూడా ఒక అర్థం ఉంది ఎందుకు పెట్టలేదు అన్నది. సో ఆదికాండం మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం కాబట్టి అది మొదట రాశారు అనుకోవడం మీ పొరపాటు. అలా కాదు. యోబు గ్రంథం మొట్టమొదటిగా రాయబడింది. అతి పురాతనమైన పుస్తకం ఏదైనా ఉంది బైబిల్లో అంటే అది యోబు గ్రంథం. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, యోబుతో 42 అధ్యాయాలు కలిగినది. అందులో విస్తారమైన జ్ఞానం ఉంది, కానీ అర్థం చేసుకోవడానికి మీ జ్ఞానం సరిపోదు, అంతే. సో అది తెలియాలంటే మీరు దేవునితో ఎంత సన్నిహితంగా ఉండాలో, దేవునితో ఉంటే ఆ ఆత్మ నడిపింపు ఉంటేనే మీకు అర్థమవుతాయి, లేకపోతే అందులో విషయాలు అన్నీ కూడా గాలికి వెళ్ళిపోతాయి. అయితే ఇందులో చూడండి, యోబు చెబుతున్నాడు ఇక్కడ 12వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదవమ్మా. అయినను మృగములను విచారించుము, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఏంటండి? జంతువులు మనకేం బోధిస్తాయి? తర్వాత ఆకాశ పక్షులను విచారించుము, ఆకాశ పక్షులను విచారించాలట, అవి నీకు తెలియజేయును. అవి మనకి ఏదో తెలియజేస్తాయట. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, మృగములను విచారించాలట, మనకు అది బోధిస్తాయట. ఆకాశ పక్షులను మనము విచారిస్తే అవి మనకి ఏం చేస్తాయట? అవి మనకి తెలుపుతాయట, ఏదో తెలియజేస్తాయట. అందుకు ఇక్కడ ఈ కీర్తనకారుడు ఎవరైతే 102వ కీర్తన రాశారో ఆయన 6-7 వచనాల్లో తన్ను తాను కొన్ని యొక్క పక్షులతో పోల్చుకుంటున్నాడు. మనిషి శ్రేష్ఠుడు, జ్ఞానవంతుడు, దేవుని పోలికలో ఉన్నవాడు అంటున్నప్పుడు, ప్రథమ ఫలముగా కనబడుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఈ రీతిలో ఆ వ్యక్తి ఎవరైతే రాశారో మరి ఆయన ఎందుకు ఒక 3 పక్షులతో పోల్చుకుంటున్నాడు? ఒకటి ఏంటట? గూడబాతు, రెండోది పగడగంటి, పైడిగంటి, మూడోది పిచుక. అవునా? ఈ 3 మీరు ఎప్పుడైనా చూసారా? తెలుసా మీకు? పిచుక అంటే పిచుక తెలిసి ఉండొచ్చు మోస్ట్లీ. ఆ మొట్టమొదటిది గూడబాతు తెలుసా? ఇంగ్లీష్లో పెలికన్ అంటారు, తెలుసా? తెలిస్తే ఓకే. రెండోది పైడిగంటి, అంటే అది స్పీషీస్ ఆఫ్ ఓవెల్ అంటారు, అవెల్, గొడ్లగూబ, తెలుసా? అయితే ఈ 3 వాటిని గురించి, ఈ 3 గురించి కూడా మరి ఆ వ్యక్తి తను పోల్చుకుంటున్నాడు. యోబు అంటున్నాడు అవి వాటిని విచారిస్తే అవి మీకేవో తెలియజేస్తాయి అంటున్నాడు. అంటే ఏదో కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏంటో మనం తెలుసుకుంటే ఈరోజు అయిపోద్ది. హల్లెలూయా, అంతేనా? సో అదేంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క మొట్టమొదటిది ఈ యొక్క గూడబాతు గురించి మనం మాట్లాడితే, అయితే ఈ గూడబాతులలో కూడా చాలా జాతులు ఉంటాయి. ఇప్పుడు మనం ఏ యొక్క పక్షి గురించి కానీ, ఏ యొక్క పశువు గురించి కానీ, మృగం గురించి కానీ, వేటి గురించి మాట్లాడుకున్నా వాటి యొక్క పోలికలతో ఉన్నవి చాలా ఉంటాయి. దాని స్పీషీస్ అంతా, అంటే వాటి జాతి. ఉదాహరణకి ఒక నక్క లేకపోతే కుక్క తీసుకోండి. ఆ కుక్క గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కుక్కలాగే ఉంటుంది నక్క కూడా, అవునా? నక్కలాగే ఉంటుంది తోడేలు కూడా. అంటే అవన్నీ ఒకటే జాతికి సంబంధించి, కానీ అందులో మార్పులు అనమాట, కొంచెం కొంచెం వెరైటీ ఉంటుందన్నమాట. దాన్ని ఆరిజిన్ ఇన్వేడర్ అంటారు. సో వీటి గురించి ఎప్పుడన్నా ఇంకా డీటెయిల్గా మీకు ఆ స్లైడ్స్ అన్నీ వేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో అలాగా ఈ యొక్క గూడబాతుల్లో కూడా, ఆ పక్షి జాతుల్లో కూడా చాలా ఉంటాయి. అయితే ఈ యొక్క ప్రత్యేకించి ఈ గూడబాతు గురించి మాట్లాడితే, ఇప్పుడు పక్షులన్నీ కూడా ఆహారం తీసుకుంటాయి, అలాగే ఆ ఆహారంతో పాటు నీళ్లు కూడా తీసుకుంటాయి. ఎందుకంటే ప్రతి ప్రాణికి కూడా ఆహారము, నీళ్లు ఎంతో అవసరం, అవి లేకపోతే చనిపోతాయి. సో అలాంటిది ఇక్కడ ఈ కీర్తనకారుడు తన్ను తాను ఈ గూడబాతుతో పోల్చుకుంటున్నాడు. అంటే ఆ గూడబాతుకి ఏదో ప్రత్యేకత ఉంటుంది. దాని గురించి మనం కొంత మటుకు రీసెర్చ్ చేస్తే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది. సో గూడబాతట అందులో అన్నీ కాదండి, అందులో ఒక జాతి ఏం చేస్తాట, జాకోబిన్ కుక్కో అని ఒకటి ఉంటుంది, అలాగే చాట్ అనే ఒక పక్షి పేర్లు. ఇవన్నీ కూడా ఈ పక్షులు ఏం చేస్తాయంటే, అది నీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ నీళ్లు తాగవట, నీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ నీళ్లు త్రాగవంట. ఎక్కడ తాగుతాయి? అది ఓన్లీ ఏంటంటే ఫ్రెష్ వాటరే తాగుతుందంట. అంటే మరి ఫ్రెష్ వాటర్ అంటున్నప్పుడు ఎక్కడ దొరుకుతుంది? అది మంచినీటి సరస్సులోనే మనకి మంచినీళ్ళు దొరుకుతాయి. కానీ ఈ ఫ్రెష్ వాటర్ కూడా
అక్కడ కూడా అవి తాగవంట. అవసరమైతే అది దాహంతో అలాగే ఉండిపోయి చచ్చిపోతాయట, కానీ నీళ్లు తాగవట. వాటికి ఉన్న ప్రత్యేకత. అయితే మరి ఎలా సర్వైవ్ అవుతాయి అనేసి అంటే అది వాటికి చూడండి, మనుషులకు తెలియదు కానీ జంతువులకి పక్షులకి దేవుడిచ్చిన ఒక సైన్, ఒక జ్ఞానం ఏంటంటే ప్రమాదం ఎప్పుడు వస్తుంది దాని ముందు తెలిసిపోతుంది. ఋతువులు కాలాలు కూడా వాటికి తెలుసు. కనుక వాటికి అనుకూలంగా ఏం చేస్తాయంట, ఆహారం ఎక్కడ ఉంటుందో కూడా వాటికి తెలుసు. అక్కడికి కొన్ని మైళ్ళు దూరం ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ నివసిస్తూ ఉంటుంది. అంటే వాటికి నివాసయోగ్యంగా ఉన్న స్థలాలు వెతుక్కుంటూ కూడా వెళ్తూ ఉంటాయి. సో అలాంటి యొక్క సమయంలో ఈ యొక్క వర్షం ఎప్పుడు వస్తుందో ఆ వర్షం కొరకు ఎదురు చూస్తూ ఆ వర్షం నీటినే డైరెక్ట్గా అది త్రాగుతుందట ఈ యొక్క పక్షి. అంటే ఇప్పుడు ఒకవేళ వర్షం రాకపోతే ఏంటి మరి దాని సంగతి ఏంటంటే అది నీళ్లు త్రాగకుండా అలాగే ఉంటుందట, చచ్చిపోద్దట. చాలా విచిత్రంగా ఉంటాయి కదా కొన్ని విషయాలు మనం వింటున్నప్పుడు. అంటే వాటికి అందుకనే వాటి గురించి ఇక్కడ ఆ కీర్తనకారుడు 102వ కీర్తనలో తెలియజేస్తున్నాడు. ఏంటట, నేను చదవాలి త్వరగా. అడవిలోని గూడబాతు, ఎక్కడ అడవిలో గూడబాతునట, తర్వాత పాడైన స్థలములలో పగిడి కంటే వలె నున్నాను, పగిడి గంటి వలె ఉన్నాను అంటున్నాడు. తర్వాత రాత్రి మెలకువ కలిగి ఉంటున్నా, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వంటి వాడిను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3 పక్షుల గురించి మాట్లాడుతూ మొట్టమొదటిది అడవిలో ఉంటున్నాక గూడబాతు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ అవి కేవలం నేరుగా వర్షపు నీటినే, ఆ వర్షపు నీటిలో వస్తున్న బిందువులనే ఆహారంగా, అంటే నీళ్లు నేరుగా నోట్లోకి తీసుకుంటాయట. అంటే ఇప్పుడు పోనీ అనుకుందాం, వర్షం నీళ్ళే తాగితే అది ఫ్రెష్ వాటర్, అందులో కలుషితం లేదు అంటున్నప్పుడు ఆ వర్షం నీళ్ళే మనం ఎక్కడన్నా ఒక దాంట్లో పట్టేసి ఒక దీంట్లో స్టోర్ చేసి దానికి పెడితే అది తాగేస్తుంది అనుకుంటే అలా తాగదట. మళ్ళా వర్షం పడుతున్నప్పుడే అది ఎగురుతూ ఆ మేఘాల్లోంచి వస్తున్న నీటినే డైరెక్ట్గా అది తీసుకుంటుందట. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠం. అందుకనే ఏమంటున్నాడట అక్కడ యోబు గ్రంథంలో 12:7 ఏమంటున్నాడు, అక్కడ విచారించాలి అట, పక్షుల్ని ఏం చేయాలట అక్కడ చదవండి అమ్మా చూసి. ఆకాశ పక్షులను విచారించాలట, అవి మనకు తెలియజేస్తాయట. కనుక వాటిని మనం ఏంటంటే చూస్తాం కానీ ఎప్పుడు కూడా అనవసరం, మీరు దాని గురించి పట్టించుకోరు. కనుక మీకు ఏమీ విషయాలు తెలియవు. ఇప్పుడు మనం అన్నిటిలో కూడా ఆలోచన చేస్తే, వాటిని ఆలోచన చేయగలిగితే మనకి వాటి గురించి దేవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక పాఠాలు నేర్పిస్తూనే ఉంటాడు. అందుకే పక్షుల కంటే శ్రేష్ఠులు అంటున్నప్పటికీ కూడా మరలా పక్షుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, మృగాలను విచారించమంటున్నాడు. అవి మనకి బోధిస్తాయి, తెలుపుతాయట. అందుకు ఈ యొక్క బోధన, ఈ తెలుపుట విషయంలో ఈ యొక్క 3 పక్షులు చాలా ప్రధానమైనది, మానవ కోటికి ఏదో నేర్పిస్తున్నాయి. అది అందుకని ఫలానా వ్యక్తి అని చెప్పట్లేదు. అందుకే నేను అనుకుంటాను ఎవరు రాశారో అది తెలియకుండానే దేవుడు మర్మయుక్తంగానే ఉంచాడు. ఆ 102వ కీర్తన అలా ఉండిపోయింది అలాగా. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ బాతు ఎలాగైతే అది స్టోర్ చేసిన నీరు, కలుషితమైన నీరు తీసుకోదో, మంచినీటి సరస్సు దగ్గరికి వెళ్ళి కూడా అది నీరు ఎలాగైతే తీసుకోదో, నేరుగా ఆకాశం నుంచి వచ్చే వాటినే స్రవిస్తుందట, అది తీసుకుంటుందట, అలాగే బతుకుతుందట. కాబట్టి దేవుడు కూడా మనకి కూడా చెబుతున్నాడు ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఉంటున్నప్పటికీ కూడా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు లోక మాలిన్యము అంటకుండా నువ్వు జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే మీరు కానీ ఆలోచించండి, 73వ కీర్తన కానీ మనం కానీ ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ దావీదు కూడా ఒక మాట తెలియజేస్తున్నాడు. 73వ కీర్తన 25వ వచనాన్ని ఒకసారి చదివితే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. చూసారా ఆయన ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే, నేరుగా మనం ఏది తీసుకోవాలనుకున్నా, అది బ్లెస్సింగ్స్ అన్నా సరే లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ అన్నా, ఇట్ షుడ్ బి ఫ్రమ్ గాడ్. అందుకనే క్రీస్తు మనకి కేంద్ర బిందువుగా ఉండాలి, మన జీవితానికి ప్రధాన కాపరిగా ఉండాలి. కాబట్టి నేరుగా ఆయన దగ్గర నుంచే మనం తీసుకోగలిగినట్లయితే అది నీకు మేలు. సో ఈ గూడుబాతు మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ఎక్కడ పెడితే అక్కడ నీళ్లు తాగదు, మంచినీరైనా కూడా తాగదు, ఈవెన్ వర్షపు నీటిని అది
తన దాహాన్ని తీర్చుకోవడానికి త్రాగుతున్నప్పటికీ కూడా ఆ వర్షం నీటిని నువ్వు ఏదన్నా ఒక బాటిల్లోనో ఒక గిన్నెలోనో ఎక్కడ పట్టి పెట్టినప్పటికీ కూడా అలా కూడా తీసుకోదట. నేరుగా ఈ యొక్క మేఘములో నుంచి వచ్చిన రాగానే అది అలా నోరు చాపి అలాగది వాటికి ఎదురెళ్ళి నీళ్ళని తీసుకొని అదే ఉంటుందట. అంటే అందుకనే నాకు ఆకాశము, అందుకనే ఆ కీర్తనకారుడు ఆ మాట చెప్తున్నాడు అనమాట, నాకెవరున్నారు, నాకు నువ్వు తప్ప నాకు ఇంకేమీ వద్దు అని. మనమైతే అలా చెప్పగలమా? నువ్వు తప్ప నాకేమీ వద్దు అని మీరు మాటల వరకే, పెదవుల నుంచి మాత్రమే చెప్పగలరు, కానీ హృదయం లోతుల నుంచి మీరు చెప్పలేరు. ఎందుకంటే పరిస్థితులు ఈ రోజుల్లో ఏవి కూడా బాగోవు, ఇక మీదట అసలు బాగోవు. నేను ఎన్నోసార్లు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మనం తరచుగా మాట్లాడుతున్న మాట, కానీ నిజంగా మీరు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. ఏదో ఇప్పుడు కూడా వస్తున్నారంటే రేపు మళ్ళీ బలారాధనకి దెబ్బ అయిపోద్దేమో అనే ఒక ఉద్దేశము, భయము, ఆందోళనతో వస్తారు తప్ప నిజమైన భయభక్తులు ఎక్కడ ఉన్నాయండి? అలా ఏమి ఉండవు, నాకు తెలుసు. కనుక ఇంకా మీరు అనుకుంటున్నారేమో నేను ఇక మీదట కరెక్షన్స్ కూడా చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు టైం లేదు. ఎందుకు టైం లేదో కూడా నేను రేపు చెప్తాను. రేపు దేవుడు ఇచ్చి నాకు ఆ యొక్క ప్రత్యక్షతని పార్ట్ 2గా నేను చెప్పబోతున్నాను. అందులో మీకు తెలుస్తుంది ఏంటనేది. నేనే కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరు కూడా ఇక మీదట ఏ సంఘాల్లో కూడా ఇక మీదట చెప్పరు. ఇది మీరు రాసుకోండి. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, ఈ గూడబాతు అంత ప్రత్యేకముగా మరి అది అలా జీవిస్తుంది. అవసరమైతే అది నీళ్ళు లేకపోతే, వర్షం కురవకపోతే అది చచ్చిపోవడానికన్నా రెడీ అవుతుంది, కానీ అది మాత్రం పొల్యూటెడ్ వాటర్ అంటే అపవిత్రమైన నీరునైతే త్రాగడానికి ఎంత మాత్రం ఇష్టపడదట. కానీ మనమైతే ఏ చిన్న దాంతోనే రాజీ పడిపోతాం. వీఆర్ కాంప్రమైజ్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మైన్యూట్ సిన్స్ అంటారన్నమాట. అంటే చిన్న వాటికి కూడా మనం రాజీ పడిపోయే పరిస్థితి, మనం ఎదిరించలేము, నుంచోలేము, అంతే అలాంటి పరిస్థితికి. కానీ ఈ యొక్క దేవుడు నేను గూడబాతును పోలి ఉన్నాను, అడవిలో ఎక్కడో ఉన్నదట, దాన్ని పోలి ఉన్నాడంటే మీరు ఆలోచించండి. మీరు ఒకవేళ అలా కానీ చేయకపోతే, అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయం మీరు చదువుకోండి. అందులో ఏంటంటే నిజమైన భక్తి గురించి ఆయన వివరిస్తూ ఉంటాడు యాకోబు. ఎవరండి యాకోబు? యేసు ప్రభు ఒక శిష్యుడు కాదు, సహోదరుడు. కనుక చాలా చక్కగా అందులో అనేకమైన విషయాలు అందులో పొందుపరుస్తాడు. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. కనుక మనము జీవించినంత కాలము కూడా దేవుని చేత రక్షించబడ్డాము. దేవుడు మన కొరకు గొప్ప త్యాగము చేసినది వృధాగా పోకుండా ఉండాలంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఆఖరి భాగంలో అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తారు. నీ సొంత రక్షణను ఏం చేయాలట? భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి అంటున్నాడు. కనుక రక్షణ పోయే ప్రమాదంలో మనకు వెళ్ళిపోతున్నాం. కనుక ఆ రక్షణ మీరు కాపాడుకోకపోతే నిజంగా అది ప్రమాదంలోకి వెళ్తారు. కనుక దేవుడు ఇచ్చినాక ఈ యొక్క చక్కటి రక్షణని భయముతోనూ వణుకుతోనూ కాపాడుకునే రీతిలో దేవుడు చెప్పిన విధానంలో మనం కానీ వెళ్ళగలిగితే దేవుడు వచ్చే కాలంలో నువ్వు చాలా సురక్షితంగా ఉండగలుగుతావు, క్షేమస్థితిని మరి చూడగలుగుతారు. లేకపోతే పరిస్థితులు చేయి జారిపోయినట్లే. కనుక మొట్టమొదటిగా ఆ పక్షి గురించి అవి ఏమి మనకు తెలియజేస్తాయి, ఎందుకు విచారించాలంటే మీరు ఈ రీతిలో, ఎందుకంటే రానున్నదంతా కూడా ఏముంటుందట, పరిస్థితులు ఏది మంచిది లేదు. ఎందుకు లేదు అంటే మనకు తెలుసు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ లోకంలో ఏ మంచి లేదు, ఉన్నదంతా కూడా 3 ఏంటట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 ఎంతవరకు ఉంటాయంటే యుగాంతం వరకు కూడా మనుషులను ఏలుతాయి. ఈ 3 కూడా వీటి గురించి కోకొల్లలుగా మనం వింటూనే ఉన్నాం, కానీ వాటి యొక్క అప్లికేషన్ అనేది మీ జీవితంలో ఎంతవరకు మీరు చేసుకున్నారనేది మీ విజ్ఞాతకు వదిలేస్తున్నాను. కనుక ఈ శరీరాశ, నేత్రాశ మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు కాదండి, ఇది ఆదిలోనే మొదలయ్యాయి. ఎక్కడ? ఏదేను వనంలోనే మొదలయ్యాయి. ఇవన్నీ కూడా ఈ 3 కూడా దానికి కూడా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి చదివితే, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. 5, 6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని
తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, చాలా. అతడు కూడా తినెను. రైట్, అది కనుక మీరు ఆలోచిస్తే ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేది ఈ మూడు కూడా ఏదైనా వనములో నుంచే ప్రారంభమయ్యాయి. అక్కడే ఆదిలోనే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, మరి చాలా సంవత్సరాలు ఆదాము చేసిన కొన్ని సంవత్సరాలకి హవ్వను దేవుడు నిర్మించాడు. ఆదాము నిర్మించబడడానికి ముందే ఈ సృష్టిలో, ఈ యొక్క తోటలో, ఈ యొక్క వృక్షాలు, ఫలాలు అన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్మించాడు. 6వ దినాన్న ఏంటట, ఈ యొక్క పశువులను, జంతువులను, అలాగే మనిషిని నిర్మించాడు. అవునా? 6వ దినాన్న అంటే 6 దినములకు ముందు, అంటే మొదటి 5 దినాల్లోనే సృష్టి అంతా జరిగిపోయింది కదా. మరి అలా జరిగిపోయినప్పుడు 6వ దినములో ఆయన చూసి, ఆయనకి దేవుడు ఇచ్చినాక ఆజ్ఞ మేరకు అన్నీ కూడా చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు, తింటున్నాడు, అన్నీ కూడా చేస్తున్నాడు. అంటే ప్రతిరోజు చూస్తున్నాడు. కొన్ని వందల సంవత్సరాలుగా ఏదైనా వనంలో తిరుగుతున్నాడు. ఆక చెట్లు, వృక్ష ఫలాలన్నీ కూడా ఆయన తింటూనే ఉన్నాడు. మరి ఆదామును నిర్మించిన కొన్ని సంవత్సరాలకి హవ్వను కూడా నిర్మించాడు. హవ్వ కూడా అలాగే చేస్తుంది, చక్కగా తను కూడా తిరుగుతుంది, తింటుంది, అన్నీ కూడా తను కూడా చేస్తుంది. కానీ ఏ రోజు తన చూపుకి రమ్యముగా కనబడలేనిది ఆ రోజే కనబడిందట. అదే 5లో మనం చదివాం కదా. కంటికి ఏంటట, చూపుకు, కళ్ళకు రమ్యముగా కనబడిందట. అంటే చూడగానే ఆశ పుట్టింది, అదే నేత్రాశ కలిగింది. అయితే ఎప్పుడైతే ఆ పండును చూసిందో అది తీసుకొని తిని తనకు భర్తకు కూడా ఇచ్చినట్టు వాక్యం చెప్తుంది. అంటే తనకు అనుభవించింది. కాబట్టి ఇక శరీర ఆశ, శరీరం తృప్తిపరచబడింది. ఆ తర్వాత ఏమిటంటే 6లో చదవమ్మా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియును, వివేకమునిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. తర్వాత 6లో కూడా ఒక మాట ఉంటుంది చూడు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. సరే, ఇక్కడ చూడండి, ఆ పై వచనంలో కూడా మనం చదివితే ఆ సర్పము చెబుతుంది, ఈ సర్పము, మీరు చావనే చావరు. ఏమైపోతారట? చదువు అమ్మా. ఏలయనగా మీరు వాటి తినదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని. చాలు. అది ఏంటట, మీరు ఈ సర్పం చెప్తుంది యొక్క హవ్వతో, వారి ఇరువురు మధ్యలో సంభాషణ ఇది జరుగుతుంది. ఏంటట, మీరు చావనే చావరట, ఇంకేమట, ఇది తినదినములో మీకు ఏమట వివేచన కలుగుతుంది, తర్వాత మీరు దేవతల వలె మారిపోతారు అనేసి అంటున్నప్పుడు, అంటే తనకి కూడా ఆశ పుట్టింది. మొట్టమొదటిగా కళ్ళకి చాలా చక్కగా కనబడింది, తర్వాత తినింది, తృప్తి పడింది, శరీరం తృప్తిపరచబడింది, కళ్ళు చక్కగా ఆశ, నేత్రాశ కలిగింది, తినింది, శరీరాశ, నేత్రాశ, డంబము. ఎప్పుడంటే ఒక గలాంటి గర్వం వచ్చింది. ఏంటంటే ఒకవేళ ఇది నేను తింటే ఏమవుతాను, నేను దేవతల వంటి వాడిని అయిపోతాను, నేను దేవతగా నేను మారిపోతాను అని ఒకలాంటి ఆలోచన ఉంటున్నప్పుడు ఈ మూడు కూడా ఒక్కసారి ఒక దగ్గరే జరిగిపోయాయి. అప్పటి నుంచి కూడా ఇది ఇప్పటి వరకు ఏలుతుంది, ఇక మీదట యుగాంతం వరకు కూడా ఈ మూడు కూడా ఏలుతూనే ఉంటాయి మనుషుల్ని. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. చూడండి, ఇది ఎక్కడైతే ఇలా జరిగిందో మరలా ఇలాంటి సందర్భమే మళ్ళీ మనం చూస్తే యేసు ప్రభు కాలంలో కూడా జరిగింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3, 6, 8, 9. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. కనుక యేసు ప్రభు వారు 40 దినాల ఉపవాసం ఉన్న అనంతరము కూడా బాప్తీసం పొంది 40 దినాల అరణ్యంలో ఉపవాసం ఉండిన తర్వాత శోధకుడు, అపవాది వచ్చి ఏం చేస్తాడు, యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. మొట్టమొదటిగా ఏం శోధనట, ఈ రాళ్లను రొట్టెగా చేసుకో అంటున్నాడు. అంటే ఇక శరీరానికి ఏం చేస్తాడట, శరీరానికి ఆశ పుట్టిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, కనుక ఈ రాళ్ళనే రొట్టెగా నువ్వు మార్చుకో, అప్పుడు నువ్వు బలం వస్తుంది, బాగుంటుంది అని చెప్పినప్పుడు దేవుడు దాంతో వాడితో ఏ రీతిలో మాట్లాడో మనం చూసాం. అలాగే చూస్తే 6వ వచనం కూడా చదవమ్మా. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి
తన దూతలకు ఆజ్ఞాపించును. ఉమ్. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. అయితే ఇక్కడ చూడండి, రెండోది ఏంటట, ఎత్తైనాక కొండ పర్వతానికి దగ్గర తీసుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి దూకితే నువ్వు ఆజ్ఞాపించు నీ దూతలు నీ కాళ్ళకి దెబ్బ తగలకుండా వచ్చి పట్టుకుంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ యేసు ప్రభు అనుకుందాం, ఒకవేళ యేసు ప్రభు వారు వాడి చెప్పిన రీతిలో అక్కడి నుంచి దూకితే యేసు ప్రభు వారిని దూతలు వచ్చి పట్టుకుంటాయా పట్టుకోవా చెప్పాలి. నేను మీతోనే మాట్లాడుతున్నాను, పట్టుకుంటాయి. ఉన్నారా? నేను మాట్లాడేది అర్థమవుతుందా? యేసు ప్రభు వారు నిజంగా ఆ పర్వతం మీద నుంచి దూకితే ఆయన్ని దూతలు వచ్చి పట్టుకుంటాయా పట్టుకోవా? అంటే వాడు చెబితే పట్టుకుంటాయా? వాడు అంటున్నాడు కదా, నువ్వు ఆజ్ఞాపించు నీ దూతలు వచ్చి నీ కాళ్ళకు దెబ్బ తగలకుండా వచ్చి పట్టుకుంటాయి అంటున్నాడు. ఒకవేళ నిజంగా దూకితే యేసుప్రభుని పట్టుకోకుండా మానవు. ఖచ్చితంగా యేసుప్రభుకు పరిచర్య చేయడానికే ఉన్నాయి కనుక వస్తాయి. అప్పుడు యేసుప్రభు ఏమనాలి చూసావా, నా దూతలు వచ్చి నాకు దెబ్బ తగలకుండా నన్ను కాపాడాయి అనేసి అంటే ఏమవుద్ది అక్కడ? ఒకవేళ యేసు ప్రభు వారు కూడా అలా అన్నారు అనుకోండి, ఇగో నాకు తెలుసా, నేను దూకితే నా దూతలు వచ్చి నన్ను పట్టుకుంటే అంటే అది గర్వపు మాటలు అయిపోద్ది. అవునా కాదా? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఆయన ఈ లోకానికి? అలా కాదమ్మా. మీరు సందర్భాన్ని వదిలేస్తారు, ఏటో మాట్లాడతారు. ఎంత బోధించినా వేస్ట్. పరిచారం చేయడానికి వచ్చాడు కదా, చేయించుకోవడానికి కాదు కదా. మరి అలాంటప్పుడు ఈ మాటలు అంటే అది ఏమవుద్ది? రాంగ్ అయిపోద్ది, అంతే కదా. అందుకు ఆయన ఏమన్నాడు, దాని తర్వాత కంటిన్యూషన్ చదివితే అక్కడ ఆయన ఆ మాట వాడలేదు. ఆ గర్వపు మాటలు అంటే నిజంగా సృష్టికర్తే, మానవ రూపంలో ఉన్న దైవపు లక్షణాలు కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన అలా మాట్లాడలేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే 8, 9 కూడా చదవండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చాలమ్మా. అక్కడ కూడా చూడండి, మళ్ళా అక్కడ ఇంకోసారి మూడోసారి ఆ పైకి తీసుకుని వెళ్ళిపోయి లోకరాజ్యాలన్నీ కూడా చూపించి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేయాలి, నా కాలికి నమస్కారం చేయి అంటున్నప్పుడు అంటే దేవుడికే వాడు ఏం చేస్తున్నాడట, ఆశ చూపిస్తున్నాడు. అక్కడ ఈ 3 కూడా మళ్ళీ కనపడుతున్నాయి మనకి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 కూడా దేవుడు 3 కూడా వాడిచ్చిన ఆఫర్స్ అన్నిటిని కూడా ఎలా చేశాడట, రిజెక్ట్ చేశాడు. వాడు దేవుడు గర్దించినప్పుడు అక్కడి నుంచి ఇంకా వాడు శోధించడం మానేసి వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, ఈ లోకములో ఏ మంచి లేదు కాబట్టి ఆ యొక్క బాతు ఏం చేస్తుందట, ఈ లోకములో ఉంటున్నది ఏది కూడా అది ఆ నీళ్ళకు సంబంధించింది ఏది కూడా తీసుకోలేదు. అపవిత్రమైన దాన్ని తీసుకోవడానికి అది ఇష్టపడలేదు. అవసరమైతే చచ్చిపోవడానికి ఇష్టపడుతుంది. కానీ అందుకని దాన్ని విచారించమంటున్నాడు. ఆకాశ పక్షులను విచారించనవి మీకు తెలియజేస్తాయి కదా. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయాలు దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోకపోతే అది మీ ప్రాబ్లం. అర్థమయ్యే రీతిలో చెప్పడానికి వ్యక్తులు ఉంటున్నప్పటికీ కూడా మీకు లోపలికి వెళ్ళకపోతే అది మీ ప్రాబ్లం అవుద్ది. కనుక జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. కనుక మొట్టమొదటిగా దేవుడు మనకి ఆ పక్షిని బట్టి మనకి ఏం చేస్తాడంట, ఈ లోకంలో ఉంటున్నప్పటికీ కూడా నీకంటూ గూడబాతుకు ఒక ప్రత్యేకత ఉంది. కనుక యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఐడెంటిటీ. మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు కలిగి ఉండాలి. మీరు దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఉంటున్నప్పుడు, ఆ దైవ లక్షణాలు మీలో ఉంటున్నప్పుడు, పవిత్రమైనవి మీలో ఉండే రీతిలో మీరు ఏం చేసుకోవాలట, ఆ యేసు ప్రభు వారు కేంద్ర బిందువుగా ఉండాలి మీ జీవితానికి. హీ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ మాస్. మీ జీవితానికి ఆయనే ప్రధానంగా ఉన్నప్పుడు మీరు అలా చేయగలుగుతారు. ఈ లోకములో ఉన్నదంతా ఏంటో మనం మాట్లాడుకున్నాం. ఆ 3 మళ్ళీ ఎంతవరకు వెళితే అంటే అంతవరకు వెళ్తే అని మాట్లాడుతున్నాం. అయినప్పటికీ కూడా అందులో కూడా మీరు ఇంత ప్రత్యేకంగా మీరు కానీ జీవించగలిగితే మీరు శ్రేష్ఠులే. అప్పుడు మీరు శ్రేష్ఠులు. యేసు ప్రభు మత్తయి సువార్తలు అంటాక మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనేది అప్పుడు మీకు అప్లికబుల్ అవుద్ది, లేకపోతే మీకు అది అప్లై అవ్వదు. మరి రెండోది చూస్తే ఆ 102వ కీర్తన 6లో 2 భాగం చూస్తే,
పాడైన స్థలములోని పాడైన స్థలములో పగిడి కంటె వలెనున్నాను. అది ఇదేంటి ఇక్కడ మరి రెండో పక్షి గురించి ఆయన మాట్లాడుతున్నాడు, పగిడి గంటట. సో ఈ ఆవెల్ గురించి మాట్లాడితే అందులో కూడా అన్నీ కాదండి, కొన్ని స్పీషీస్ ఆఫ్ ఆవెల్స్ ఉంటాయి చాలా. అందులో కూడా ఇప్పుడు పక్షుల్లో ఒక ఒక చాలా రేరెస్ట్ అనమాట, ఎక్కువ కాదు, ఒక 2-3 జాతులు నాకు తెలిసి, అన్నీ కూడా ఏడవండి, కొన్ని పక్షులు మాత్రమే. ఈ అంట అందు కూడా ఎక్కడ ఉంటుందంట, అది ఎక్కడ మాది పాడైన స్థలముల్లో. సో అంటే ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడదని, అంతే కదా. మనుషులు తిరుగుతున్న స్థలాల్లో అది కనబడదు, ఎందుకంటే పాడైన స్థలాల్లో ఎవరు తిరుగుతారు, ఎవరు ఉంటారు, మీరు వెళ్తారా? నిర్జీవంగా ఉంటున్నప్పుడు నిర్మానుష్యమైన స్థలాలు ఎవరు ఉంటారు, మనుషులు ఎవరు ఉండరు. మనిషి సంచారం లేని స్థలాల్లో ఇవి ఉంటాయట. పగిడి గంటి అని దానికి ఒక పేరు పెట్టి అలా ఉంటున్నప్పుడు అంటే దానికంటూ కూడా అంటే దాంట్లో ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టే దాన్ని విచారించమంటున్నాడు. అది మీకు ఏదో తెలియజేస్తుందట. అది ఏం చెప్తుంది ఆ పక్షి గురించి అంటే ఇక్కడ అంటే నేను అనుకుంటాను కొన్ని సందర్భాల్లో చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంటాయి కొన్ని విషయాలు. అది తెలుసుకుంటున్నప్పుడు అంటే ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా దేవుడు ఇంత చక్కగా సూటుగా తెలియజేస్తున్నప్పటికీ కూడా మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటున్నారా? అందుకనే అగోచరుడట. ఎవరంటారు ఆ మాట? యోబే ఈ మాట అంటాడు. ఎవరు? దేవుని గురించి. ఆయన జ్ఞానం అనంతమైనది కనుక ఆయన అర్థం చేసుకోవడానికి నువ్వు ఏం చేయాలా? నువ్వు ఆయనతో కలిసి ఉండి, ఆయనలో ఉండి, ఆయన నీలో ఉంటే తప్ప ఇవేవి అర్థమవ్వవు. కనుక మీరు ఆలోచించండి చాలా జాగ్రత్తగా. సో ఇది పాడైన స్థలాల్లో ఉంటుందట. అయితే ఇవి ఎప్పుడు కూడా జతగానే ఉంటాయట. ఇప్పుడు గువ్వ అలాగే ఈ యొక్క పక్షి కూడా ఇవే మాత్రమే ఏం చేస్తాయంటే ఆ రెండు కూడా ఎప్పుడు కలిసే ఉంటాయి. ఆ మగది ఆడది ఆ రెండు పక్షులు కలిసే ఉంటాయి. పైపెచ్చు అది వేటకు రాత్రి పూట మాత్రమే వెళ్తాయట. ఇది పగలు పూట ఈ యొక్క పగిడిగంటి అంటే నా పక్షి పగలు వెళ్దట. ఎందుకంటే పగలు మనిషి సంచారం ఉంటుంది కదా. ఈ రాత్రి వేళ అది కూడా పాడైన స్థలాల్లో అలాంటి స్థలాల్లో నివాసం చేస్తూ రాత్రిపూటే చీకటి పడిన తర్వాత అవి వేటకి వెళ్తాయట. అలా వేటకి వెళ్ళినప్పుడు అది కూడా రెండు వెళ్ళవు, అది కూడా ఆడపక్షి మాత్రమే వేటకి వెళ్తుందట. ఆడపక్షి వెళ్ళి అది ఎప్పుడు వెళ్తుంది, ఏ టైంకి వస్తుందో కూడా ఈ మగపక్షికి తెలుసట. మగపక్షి ఆ ఆడపక్షి వచ్చేంతవరకు కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటుందట. ఒకవేళ రాకపోతే అది వచ్చే వరకు కూడా ఒకలాంటి ఒక ధ్వని చేస్తూనే ఉంటుందట. తర్వాత ఏడుస్తూనే ఉంటుందట అది వచ్చే వరకు కూడా. కొన్ని సందర్భాల్లో వేటగాళ్ళు ఏదైనా ఉరులు పెడతారు కదా, అక్కడ చిక్కుకుంటున్నప్పుడు అవి రాలేవు. అలా రాలేనప్పుడు ఎన్ని రోజులైనా సరే అది అలా అరుస్తూనే ఉంటుందట, అది ఏడుస్తూనే ఉంటుందట. ఎప్పుడు కూడా కళ్ళుకి ఎప్పుడు చెమ్మ ఉంటూనే ఉంటుందట వాటికి. సో అంటే ఈ పక్షికి ఈ యొక్క ఆయన రాసిన కీర్తనకి మనకి ఏమి లింకు అని నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. అంటే ఎప్పుడైతే ఆ పక్షి అలా ఎదురు చూస్తుంటుందో, ఏడుస్తూ ఉంటుందో, వాటి గురించి ఎదురు చూసినప్పుడు ఒకసారి ఎప్పుడైనా అలా అంతసేపు ఎదురు చూస్తున్నప్పుడు ఆ పక్షి కానీ రిటర్న్ అయిపోతే చాలా ఆనందానికి హద్దులు ఉండవంట. ఎంతో ప్రేమగా ఉంటాయంట ఆ పక్షులు. అంత చక్కటి యొక్క దేవుడు ఆ సృష్టిలో వాటి మధ్యలో అలాంటి బాండింగ్ పెట్టాడు. అంటే ఇప్పుడు ఒకవేళ రాలేదు అనుకుందాం, రాలేదు ఆ పక్షి ఆహారం కొరకు వెళ్ళింది కానీ అది రాలేదు, చచ్చిపోయిందో లేకపోతే ఏదైనా అయిందో అనుకుంటే ఈ పక్షి ఏం చేస్తా అంటే ఇది ఆహారం తిందు, అరవడం మానదు, ఏడవడం ఆపదు. అంటే అలా ఏడ్చి చచ్చిపోద్ది అనమాట. అంటే అది చూడండి, అంటే ఇక్కడ ఏడుపు గురించి మాట్లాడుతూ అందుకనే ఇక్కడ ఎప్పుడు కూడా అది కన్నీరు అలా ఉండాలన్నమాట వారి ఇరువురు మధ్యలో. అది లేకపోతే వారి ఇద్దరు మధ్యలో ఒక బాండింగ్ ఉండలేనట్టే అన్నట్టు. అయితే ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే నీవు కూడా ఎప్పుడు కూడా కన్నీరు ఉండాలట. నీ కంటి నిండా కన్నీరు ఉండాలట. అంటే ఏంటి? సీరియల్స్ చూస్తే కూర్చొని ఏడ్చుకోవాలా? ఉల్లిపాయలు కోసుకుంటూ అలా కన్నీరు కార్చాలా? ఇదా? కాదు. ఒకవేళ కన్నీరు కార్చకపోతే అది బ్రతకలేదు, అంటే తన ప్రేమను వ్యక్తం చేస్తుందన్నమాట ఆ రీతిలో. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము కూడా ఏం చేయాలట? నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో మనము కూడా ఏం చేయాలట? కన్నీరు కార్చాలి. మనం కన్నీరు కార్చకపోతే ప్రజలు, నశించిపోయిన ఆత్మలకి రక్షణ ఉండదు.
అందుకనే మనం ఎప్పుడు కూడా మన కంటి నిండా కన్నీరు ఉండాలట. ఆ కన్నీరు ఉంటేనే ప్రజలు బ్రతుకుతారు. అందుకనే ఇక్కడ పరమగీతాల్లో సొలొమోను ఒక చక్కటి మాట మాట్లాడతాడు చూడండి. 7వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి చూడండి. చదవాలి. పరమగీతాలు 7వ అధ్యాయము 4వ వచనం. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న రెండు తటాకములతో సమానములు. చాలమ్మా. ఏంటట? 2 తటాకములతో తటాకులు అంటే తెలుసా? తటాకములు అంటే చిన్నపాటి చెరువు. ఒక తటాకం అంటే చెరువు. 2 తటాకాలు అంటే 2 చెరువులు. అంటే చెరువులు ఏముంటుంది చెప్పండి? ఉంటుంది కదా. చెరువులో ఏముంటాయి? చేపలు ఉంటాయి. చెరువులో చేపలు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, నీళ్ళలో చేపలు ఉంటాయి. ఒకవేళ నీళ్ళు లేకపోతే చేపలు చచ్చిపోతాయి, అవునా? ఎలాగైతే నీళ్ళు లేకపోతే చేపలు చచ్చిపోతాయో అలాగే నీ కంటిలో నీళ్ళు లేకపోతే ఆత్మలో నశించిపోతాయి. అందుకే 2 తటాకములని సొలొమోను చాలా చక్కటి వివరణ ఇస్తాడు దాని గురించి. కనుక నిజంగా దైవికంగా రక్షణ పొంది దేవుని చేత నడిపించబడుతూ భారము కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా నశించిపోతున్న వాటి పట్ల మీకేముండాలట? భారము కలిగి నీ కళ్ళు ఎప్పుడు కూడా చెమ్మతో ఉండాలట. అంటే నువ్వు అసలు మీరు ఎప్పుడో నీకేదన్నా బాధ, ఎక్కడ నొప్పి లేకపోతే ఇంకేదో ఇది అయితే తప్ప మీరు ఏడిసేది ఉండదు కదా. ఇతరుల కొరకు మీరెందుకు ఏడుస్తారు? కానీ నేను చెబుతున్నాను, నిజమైన క్రైస్తవుడు అయితే, ఆత్మల పట్ల భారం ఉంటున్న వాడైతే ఖచ్చితంగా వారి కళ్ళు ఎప్పుడు కూడా చెమ్మతోనే ఉంటాయి. అందుకనే 2 తటాకములట ఇక్కడ. అందుకే ఇర్మియా ప్రవక్త గురించి కూడా మీరు కానీ చూస్తే, ఇర్మియా కూడా ఎంతో విలపిస్తూ ఉంటాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం కూడా వారు నశించిపోతున్నారు. ఎందుకంటే అవిధేయులుగా వారు తిరుగుబాటు స్వభావంతో ఇంకా ఏం చేస్తున్నారట? వారు విగ్రహారాధన చాలా విపరీతంగా చేస్తున్నందున దేవునికి ఉగ్రత వారి మీదకి వచ్చి ఎక్కడ వారిని నాశనం చేస్తాడో అని చెప్పి వాటి గురించి ఎప్పుడు కూడా విలపిస్తూనే ఉంటాడు. ఇర్మియా రాసిందే కదా. ఇక విలాప వాక్యాలు. విలాపం అంటే ఏంటంటే, విలపించడం అంటే ఏంటి? ఇంకదే పని. ఇంకా అవి మీరు చదివితే చాలా 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 భలే ఉంటాయి అవి కూడా మీరు. కానీ మీరు ఎప్పుడు చదవరు కాబట్టి మీకు తెలియదు వాటి గురించి. మనం ఎప్పుడైనా మనకు సమయం దొరికితే విలాప వాక్యాల గురించి నేను ఎప్పుడూ సిరీస్ చేస్తాను. చాలా చక్కటి విషయాలు అందులో ఉంటాయి. అది అర్థం చేసుకోవడం కూడా కష్టమే కొద్దిగా. కనుక ఆ సొలొమోను చెప్తున్నాడు ఎప్పుడు కూడా ఏంటంటే, ఇక్కడ మనం మన దేవుని కొరకు ఎప్పుడు కూడా ఏం చేయాలట? మనము కన్నీరు కార్చాలట. దేవుడు ఎప్పుడైతే మన కన్నీరు చూస్తాడో మనలో ఆయన వెంటనే ఆయన మన హక్కును చేర్చుకుంటాడనమాట. టక్కుమని మనల్ని తీసుకుంటాడు. కనుక ఎప్పుడు కూడా ఈ యొక్క ఆ యొక్క పగిడి గంటి అన్న ఒక పక్షి ఏం చేస్తుందంటే అలాగ ఎదురు చూస్తుంటుందట. అది ఏడుస్తూనే ఉంటుందట. కనుక ఆ పక్షిని ఎందుకు విచారించమంటున్నాడు ఈ కీర్తనాకారుడు అంటే, మనము కూడా ఒకవేళ నీ కంటిలో నీళ్లు రాకపోతే ప్రజలు నశించిపోతారు. కనుక మీరు ఏం చేయాలట? మీరు నిరంతరము కూడా నశించిపోతున్న వారి కొరకు, వారి రక్షణార్థం మీరు ఏం చేయాలట? మీరు కన్నీటితో ప్రార్థించి వారిని రక్షించుకొని పొందుకునేవారుగా మీరు ఉండాలి. హల్లెలూయా. మరి ఇంకొక మాట చూద్దాం. ఏంటది? పిచ్చుక. చదవండి 7వ వచనం. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. రాత్రి మెలకు ఉండి ఇంటి మీద ఉంటున్నా. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇక్కడ పిచ్చుకల్లో కూడా ఇప్పుడు మన స్పారోస్ అంటారు కదా, చిన్న పిచ్చుకలు, ఎంత పిచ్చుకలు ఉంటాయి, అవి ఎండేంజర్ స్పీషీస్లోకి వచ్చేస్తున్నాయి. అంటే అంతరించిపోయే జాతిలోకి వచ్చేస్తున్నాయి. ఇదివరకు మనకి విస్తారంగా కనబడేవి ఇప్పుడు కనబడుతున్నాయి, అక్కడక్కడ కనబడతా ఉంటాయి, ఎక్కువ కనబడట్లేదు. కనుక అంతటా కనబడవు అవి, కొన్ని కనిపిస్తున్నాయి. ఇదివరకు చూడండి, పిచ్చుకల యొక్క స్వభావం ఏంటంటే అవి ఎక్కడో ఉండవు, మనుషుల మధ్యలోనే నివాసం చేసుకుంటాయి. మనకి కనబడుతున్నాయి కదా, కనిపిస్తున్నాయా లేదా? మాకు పైన మేము ఉంటున్న స్థలంలో ఫస్ట్ ఫ్లోర్లో అది రెంట్కి ఇచ్చేవాళ్ళం. ఇంతకుముందు మేమే ఉండేవాళ్ళం. అక్కడ ఏంటంటే బ్యాంబోస్తో చేసి పైన ఒక కమ్మలు వేసాం చల్లదనానికి. ఎన్ని పిచ్చుకలు గూళ్ళు కట్టేసాయో, ఎక్కడ పెడితే అక్కడ. అలాగా చాలా
ఎక్కడ పడితే అక్కడ అన్నమాట. అంటే అవి మనుషులతో కలిసి ఉండడానికి ఇష్టపడతాయి. అంటే జన సంచారంలోనే అవి నివాసయోగ్యంగా చేసుకుంటాయి. ఆ పిచ్చుకలు ఎందుకు చేసుకుంటాయట? ఏది రీజన్ లేకుండా బైబిల్లోకి రావు. బైబిల్లోకి వచ్చాయంటే నీకు అర్థం కాకపోతే నువ్వు దాని గురించి పరిశీలన చేయి, తెలుసుకో. అప్పుడు మీకు దేవుడు, అందుకనే కదా అది విచారణ చేయి అంటున్నాడు దేవుడు. అప్పుడే మీకు అవి తెలుపుతాయి. మనం ఏదో ఉన్నది కదా చదివి పక్కకు తిప్పేస్తే మనకు ఏమీ అర్థం అవ్వు. అయితే ఇది మనుషులతో ఎందుకు ఉండాలనుకుంటున్నాయంటే వాటికి చీకటి అంటే భయం అట. ఆ స్పారోస్కి చీకటి అంటే భయం, ఆ పిచ్చుకలకి. కనుక మనుషులతోనే ఉంటాయట. అయితే మనుషులతో ఎందుకుంటే తర్వాత అదొకసారి చదివితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7th verse. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నున్నాను. రాత్రి ఎవరు మెలకుగా ఉంటారండి? అందరూ పడుకుంటారు కదా. రాత్రి ఇది మెలకుగా ఉంటుందట. తర్వాత ఇంటి మీద ఒంటిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఇల్లు ఉందనుకోండి, ఇంటి మీదో లేకపోతే ఇంటి ఎదురుగా చెట్టు మీదో లేకపోతే ఇంటిలోనే ఏదో మూలనో ఎక్కడో దగ్గర చిన్న గూడు కట్టుకుంటుందట. అది ఆ గూడు కట్టుకొని ఆ గూట్లోని అలాగా మెలకుగానే అలాగ ఉంటుందట. ఎందుకు ఇంటి దగ్గర ఇంటి మీద అని అంటున్నాడంటే, ఇప్పుడు మరి ఇళ్ళల్లో ఇంటి బయట కూడా మనం చూస్తే స్ట్రీట్ లైట్స్ ఉంటాయా, వీధి దీపాలు ఉంటాయి, ఇంట్లో లైట్లు ఉంటాయి. మన పడుకుని పోయినా ఒక చిన్న బెడ్ బల్బో ఏదో ఒకటి ఉంటుంది, ఒక చిన్న కాంతి వస్తుంటుంది. ఆ కాంతికి ఏం చేస్తాయట, అవి ఇంటి మీద ఉంటూ ఆ గూట్లో నుంచి ఆ కాంతి ఆ గూట్లోకి వచ్చే రీతిలో అవి అలాగా ఆ వెలుగును చూస్తూ రాత్రి అంతా గడిపేస్తాయట. ఎప్పుడు తెల్లవారవుతుందో అని చూస్తూ ఉంటాయట ఆ పిచ్చుకలు. సరే, ఇక్కడ ఇలా బాగానే ఉంది. మరి సిటీలో అయితే అలా అవుతుంది. మరి ఇదే పక్షులు, ఇదే పిచ్చుకలు అడవిలో కూడా ఉంటాయి కదా. అడవిలో ఏ లైట్ ఉంటుంది? అడవిలో లైట్లు ఉండవు. ఇప్పుడు గూడు కట్టుకుంటున్నప్పుడు గూడు మొత్తం చెట్లో ఉందనుకోండి, అంత చీకటి, చెమ్మ చీకటి, అడవిలో బాగా చీకటిగా ఉంటున్నప్పుడు ఏదైనా గూడు కట్టుకుంటున్నప్పుడు అక్కడ లైట్ వెలుతురే ఉండదు కదా, అక్కడ ఉండదు. అయినప్పటికీ కూడా మరి ఇది అలా మాట్లాడుతున్నప్పుడు అంటే దీనికి కూడా ఏదో చేస్తున్నాయి. ఇవి ఏం చేస్తాయట, ఒకవేళ అడవిలో ఉంటున్న పిచ్చుకలు అయితే అవి గూడు కట్టుకోవడానికి ముందు, గూడు కట్టుకున్న తర్వాత ఏం చేస్తాయట, అది పగటి వేళ ఏం చేస్తాయంటే ఇవి ఒక బయటికి వెళ్ళి మట్టి ముద్దలు తీసుకొస్తుంటాయట. మట్టి ముద్దలు అన్నీ కూడా నోటుతోని అలాగా తీసుకొస్తుంటాయట. తీసుకొచ్చి గూట్లో పెడతాయట. ఇంత ముద్దను తీసుకొచ్చి చిన్న తనకు ముక్కుతోనేంచి అలాగ ముద్దలన్నీ కూడా తీసుకొచ్చి ఇంత ముద్దలు చేసి ఆ గూటు చుట్టూ పెట్టుకుంటాయట. ఏం చేస్తాయంటే ఈ రాత్రి వేళ ఏం చేస్తాయంటే ఈ గూట్లో పెట్టుకున్న దాని లాలాజలానికి ఒకలాంటి ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట, జిగురు పదార్థం ఉంటుందట. ఆ వాటితో కలిపి అది ముద్దలు చేసి ఆ గూట్లో పెట్టుకుంటుందట. గూట్లో పెట్టుకున్న తర్వాత రాత్రి వేళ గ్లోవామ్స్ అంటారు. అంటే ఆ లైట్స్ వస్తాయి చూసారా, ఆ పురుగులు ఏం చేస్తాట, ఇది పట్టుకొని ఆ మట్టి ముద్దకి లోపల గుచ్చుతుందట. అది గుచ్చినప్పుడు అది అంటుకుపోద్ది. అలాగా ఎన్ని ముద్దలైతే పెట్టిందో అన్నిటికీ కూడా అన్ని పురుగులు తెచ్చి పెట్టుకుంటుందట. ఆ రాత్రి అంతా అలా గడుపుతుందట. ఒకటి ఆగుతుంది, ఒకటి వెలుగుతుంది, డిస్కో లైట్లు లాగా అవన్నీ లైట్లు వస్తుంటే ఆ కాంతిలోనే అలాగ ఉంటుందట. ఉదయం ఎప్పుడు వద్దో చూసి మళ్ళీ దాన్ని అది చేస్తూ ఉంటుందట. అంటే దీన్ని బట్టి దేవుడు మనకి ఏం విచారణ చేయాలి, ఈ పక్షిని గురించి మనం ఏం విచారణ చేయాలి ఇప్పుడు మనకి? ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. 8, 9, 10. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ఏమ్మా ఆపేస్తున్నావు? 8, 9, 10. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటట, మనము చీకటి వారము మనము కాదు. మనం ఎప్పుడు చీకటి వారము? పూర్వమందు, అంటే రక్షణకు ముందు, మనం యేసు ప్రభువుని ఎరగక ముందు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, ఇప్పుడు మీరు రక్షణ పొంది ఉంటున్నప్పుడు, మీరు శ్రేష్ఠులుగా ఉంటున్నప్పుడు, మీరు ఇంకనూ చీకటిలో ఎలా నివసిస్తారు
అందుకే మీరేంటే వెలుగు సంబంధుల వలె ఉండాలట. ఇంకా 10లో చూస్తే అలా నడుచుకోవాలట. అవునా? మనకి ఎవరు వెలుగు? ఈ లోకానికి ఎవరు వెలుగు? యేసు ప్రభు వారు. కనుక అంటే ఆ పిచుకు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము చీకటి వారం ఎంత మాత్రము కాదు, చీకటిలో ఉన్నప్పటికీ కూడా మనము ఆ చీకటి నీలో లేకుండా మీరు చూసుకో. అవునా? కనుక మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి, అలాగా మీరు నడుచుకోవాలి అని ఆ పిచుక మనం విచారం చేస్తే ఆ పిచుక మనకి నేర్పిస్తుందట. అయితే ఈ మాటలో ఆయన చాలా చక్కగా అర్థవంతంగా ఈ యొక్క పక్షుల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకనే ఈ 102వ కీర్తన మళ్ళా 6-7 వచనాలు చదివితే, చదవనమ్మా. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను, పాడైన స్థలములోని పగిడి కంటి వలెనున్నాను. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పుచ్చుక వలెనున్నాను. హల్లెలూయా. కనుక ఈ 3 పక్షులకున్న ప్రత్యేకమైన లక్షణాలు ప్రతి విశ్వాసికి కూడా కలిగి ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. కనుక ఇది ఎవరు చెప్తున్నారంటే, ఒక విధంగా చెప్పాలంటే స్ట్రైట్ అవే దేవుడే. ఆ 102వ కీర్తన మర్మయుక్తంగా ఎవరో రాశారు కానీ ఎవరో పేరు చెప్పలేదు. ఎందుకంటే ఈ యొక్క మహిమ అంతా కూడా వారికి ఆపాదించకూడదు, వారు అంత జ్ఞానంతో రాయలేదు, అది దేవుడే అలా పెట్టాడు. కాబట్టి మేబీ ఈ యొక్క కీర్తన దేవుడికే మనం అర్పించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి సూటుగా తెలియజేస్తున్నాడు, మనము శ్రేష్ఠులమే, మనం ఆయన పోలికలోనే మనం తయారు చేయబడ్డాం. కానీ ఈ యొక్క ప్రకృతిలో కొన్ని యొక్క జీవులను బట్టి కూడా దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అందుకనే రోమపత్రిక 1వ అధ్యాయంలో కూడా 21వ వచనంలో కూడా మనం చూస్తే, చదవండి ఒకసారి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను. 21:20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు. అంటే జగతుత్పత్తికి మొదలుకొని సృష్టించబడుతున్న జీవులే కానీ వస్తువులే కానీ వాటిని కానీ మనం ఆలోచించి కానీ చేస్తే మనకి తేటపడిపోద్దట, క్లారిటీ వచ్చేస్తుందట. కానీ మనం ఎప్పుడు కూడా పరిస్థితిలోకి వెళ్ళాం, ఏదో ఇలా వచ్చిందా, ఇది ఎందుకంటే ఇది అందుకు అంతే. కానీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇది ఎందుకు ఎలా వచ్చిందంటే ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క పోడియం ఉందనుకోండి, ఈ పోడియం అదంతలు అదే అయిపోయిందండి. దీన్ని ఎవరో చేశారు కదా, ఇది చేశారు, ఇదేదో మెటల్, ఇది అల్యూమినియం మెటల్. ఈ మెటల్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే దీని వెనకాతలు ఏముంది, దాని వెనకాతలు ఏముంది, అలా ఒకదానికొకటి మనం రీజనింగ్ చేసుకుని ఆలోచించగలిగితే అది మనకు అర్థమైపోద్ది. ఫైనల్గా దాన్ని ఎవరో చేశారు. గట్టిగా మాట్లాడితే ఈ మెటల్స్, ఈ లోహాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయండి? ప్రకృతిలో వచ్చి. మెటల్స్ ఎవడో తయారు చేయడు, అవునా? భూమిలో అన్నీ నిక్షిప్తం అయిపోయి ఉన్నాయి. వాటిని మనిషి వెలికి తీసి సానబెట్టి ప్రత్యేకంగా విడగొడతాడు. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బ్రాంజ్ కానీ, ప్లాటినం కానీ, ఎనీ లోహాలు అన్నిటిని కూడా ఏంటంటే మనిషి విడగొడతాడు. అవన్నీ కూడా ఐరన్ అన్నిటిని కూడా సేకరిస్తాడు. అంటే మనిషి అప్పుడు తయారు చేయడు భూమిలో ఉన్న వాటిని. అంటే ఆ భూమిలో ఎవరు పెట్టారు అంటే ఫైనల్గా ఎక్కడికి వెళ్తుంది ఇది? అది కదా. అందుకనమాట జగతుత్పత్తికి మొదలుకొని అదృశ్యమైనవి అన్నీ కూడా ఎక్కడి నుంచి అట? దేవుడే. అంటే వీని వెనకాతలంతటికీ కూడా ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనే దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు. హల్లెలూయా. కనుక దేవుడు మనకి తెలియజేస్తున్నది మనం ఆలోచించగలిగితే, అది వస్తువు అవని, పక్షి అవని, జీవులు అవని, ఏదైనా అన్నిటిని వెనకాతల దేవుడే ఉన్నాడని మనకి ఒక తేటపరుస్తుంది. కనుక ఈ 102వ కీర్తనకారుడు ఎవరైతే ఉన్నారో వారు మనకి తేటపరుస్తారంటే, ఈ యొక్క మనుషులు ఈ 3 వాటిలో చిక్కుకుంటారు. కనుక ఆ 3 వాటిని కూడా ఏంటట, ఈ యొక్క 3 పక్షులు కూడా మనకి తెలియజేస్తున్న రీతిలో మనం వాటిని కానీ అనుసరించగలిగితే, వాటికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు మనము కలిగి ఉంటే, వాటిని విచారించినప్పుడు మనకి అవి తెలుపుతున్న సత్యాలను మనం కానీ పట్టుకోగలిగితే, సత్యవంతుని వెంబడించగలిగితే మన జీవితం ధన్యమే. హల్లెలూయా. సింపుల్ కదా అండి.
ఇప్పుడు మనం ఎంత భక్తి చేస్తున్నది ఎందుకట? ఎక్కడికి వెళ్ళడానికి? నరకానికి వెళ్ళడానిక? పరలోకానికే కదా, అంతే కదా. మన గమ్యస్థానం అక్కడికే కదా, మన పౌరస్థితి కదా అది. సో దాన్ని అక్కడికి వెళ్ళడానికి మనం ఎంత భక్తి చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం, కానీ ఆచరణలో పెట్టినప్పుడు ఫెయిల్ అయిపోతున్నాం. కనుక ఆచరణలో పెట్టడానికి దేవుని యొక్క శక్తిని కోరుకోండి, దేవుని యొక్క సహాయం కోరుకోండి. వినిన వాక్యం ఏదో వచ్చి సరదాగా విని వెళ్ళిపోవడం కాదు. శ్రేష్టమైన వాక్యం వినిపించబడుతున్నప్పుడు అది మీ హృదయంలో మీరు భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని నేను గూడబాతుని పోలి ఉన్నాను, ఇంకా పగిడి గంటే దాని, ఇంకా పిచ్చుక. ఈ యొక్క 3 పక్షుల గురించి దేవుడు శ్రేష్టమైన విషయాలు మనకు తెలియజేశారు. కనుక ఈ లోకములు ఉన్నంత వరకు కూడా మనము శ్రేష్ఠులుగా మనము జీవించగలిగితే దేవుడు వచ్చే యొక్క రాకడలో నువ్వు కూడా పాలిభాగస్తులవుతావు, ఆయనతో పాటు కలిసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించండి, దేవుడు మన నేర్పుతున్న ప్రతిదీ కూడా మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించాలి. ఏదో అందుకని అంటున్నా, మీరు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీ మైండ్ అంతా ఏదో ప్రీ ఆక్యుపైడ్ థాట్స్, ఏదో ఆలోచనతో మీరు వచ్చారనుకోండి, ఇక్కడ నేను చెబుతున్నవి ఏవి కూడా మీకు ఎక్కవు. మీరు ఖాళీగా దేవా నాతో మాట్లాడు, నా జీవితాన్ని మార్చు అనే రీతిలో కానీ మీరు కానీ సిద్ధపడి వస్తే నా దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం.